ఐదో రోజు అట్ల బతుకమ్మ వేడుకల్ని మహిళలు సందడిగా జరుపుకున్నారు. అమ్మవారిని తయారు చేసి బతుకమ్మల్ని పేర్చి పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పెద్ద రామమందిరం, కన్నికా పరమేశ్వరి దేవాలయాల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరిపారు. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. మహిళలంతా కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మనం నిజామాబాద్ నగరంలోని ఒక ప్రాంతంలో ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా మహిళలు ఇక్కడ డెకరేషన్ చేశారు. బతుకమ్మ సంబంధించి బతుకమ్మను చక్కగా ఇక్కడ డెకరేషన్ చేసి కోలాలు ఇక్కడ తీసుకొచ్చారు. చూడొచ్చు, ఇందులో ఒక్కొక్క పువ్వు ఒక తీరొక రకంగా దాన్ని పేర్చి దాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈరోజు ఆ గణపతిని కూడా అందులో చక్కగా అమర్చారు. అలాగే మహిళలందరూ కూడా ఒకే రకమైన డ్రెస్సులో ఇక్కడ అంతా చేరుకొని ఇక్కడ అంతా కూడా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ గట్టిగా జరుపుకుంటున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకించి తెలంగాణలో ప్రత్యేకంగా బతుకమ్మ ఈ ఆటపాటలతో ఘనంగా జరుపుకునే సంస్కృతి కొనసాగుతుంది. ఇందులో భాగంగా మహిళలందరూ కూడా ఒకే రకమైన శారీస్ ధరించి వీళ్ళంతా కూడా ఇక్కడ సందడిగా కొనసాగుతుంది. ఓకే, చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ప్రతి సంవత్సరం కూడా ఇదే పండుగ? జై శ్రీరామ్, జై వాసవి. మేము చాలా సంబరంగా చేసుకుంటాం ప్రతి సంవత్సరము బతుకమ్మలు. ఫస్ట్ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ, సెకండ్ నానబియ్యం బతుకమ్మ, తర్వాత మల్లీజ బతుకమ్మ, తర్వాత దోశల అట్ల బతుకమ్మ అంటారు, తర్వాత సద్దుల బతుకమ్మ. రోజు బతుకమ్మలు చేసి చాలామంది సీతారామనగర్ కాలనీ హనుమాన్ గుడిలో చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈరోజు ఇంకా స్పెషల్ ఉంది. మొత్తం ఒకటే కోడన్నట్టు క్రీమ్ కలర్ సారీస్, మెరూన్ కలర్ బ్లౌజ్. ఈరోజు చాలా బాగా చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మా గుడిలో దేవి నవరాత్రి కూడా చాలా బాగా చేస్తారు. జై శ్రీరామ్, జై వాసవి. బతుకమ్మ అనేది అంటే రోజు ఒక రకంగా ఉంటుందిగా, ఈ రోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈరోజు ఐదో బతుకమ్మ కాబట్టి నానబియ్యం బతుకమ్మ ఈరోజు. ఇంకోటి, ఎలా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఎంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు? ప్రతిరోజు ఈ విధంగానే ఉంటుంది? ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందండి. రోజు చాలా బాగా వస్తారు. మంచి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈరోజు మినిమం 100 మంది వచ్చారు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి. చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు మహిళలంతా కూడా ఇలా సాయంత్రం పూట బతుకమ్మలను తీసుకొచ్చి బతుకమ్మను అందంగా పేర్చి ఇక్కడంతా కూడా గ్యాదరింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో భాగంగా ఇది ఏంటంటే, నిజామాబాద్ అనేది గుజరాతీ, ఇటు రాజస్థానీ, ఇటు మరాఠీ, ఈ కల్చర్ అంతా కూడా నిజామాబాద్లో మిళితమై ఉంటుంది. ఈ కావున వివిధ రూపాల్లో ఇక్కడ ఇంత కల్చర్ అంతా ఒకే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. అదే మన దుర్గామాత ఉత్సవాలు కూడా నిజామాబాద్ నగరంలో ఘనంగా జరుగుతాయి. ఇది నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించిన తాజా పరిస్థితి. నెల్లూరులోని మినీ బైపాస్లో వారాహి సిల్క్స్ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి, యాంకర్